ఇది విపశ్యన ధ్యానం గురించి ఒక చిన్న విశ్లేషణ. మనలో చాలామందికి అంటే ధ్యానం అనగానే ఏవో గొప్ప గొప్ప ఆలోచనలు చెయ్యాలి అనుకుంటాం కదా. కాని విపశ్యనలో అసలు విషయం ఏంటంటే ఇది దానికి పూర్తిగా భిన్నం. ఇది ఆలోచించటం గురించి అస్సలు కాదు, కేవలం ఉన్నది ఉన్నట్లుగా గమనించటం గురించే. సరే, ఇందులో మొదటి విషయం ఏంటంటే మీ ఆలోచనలు ఎంత గొప్పవి అన్నది ఇక్కడ ముఖ్యం కాదు, వాటిని మీరు గమనిస్తున్నారా లేదా అన్నదే అసలు పాయింట్. అంటే మీరు బ్రహ్మాండం గురించి ఆలోచించినా లేదా ఈ మధ్యాహ్నం ఏం తినాలా అని ఆలోచించినా ఫర్వాలేదు, రెండు ఒకటే. ఆలోచన వచ్చిందన్న ఎరుకతో ఉండటమే ఇక్కడ ముఖ్యం. ఇక రెండవది, ఇది మనందరం చేసే ఒక పనిని ఛాలెంజ్ చేస్తోంది. అదేంటంటే మన అనుభవాలకు వెంటనే లేబుల్స్ అంటించేయడం. అంటే ఇది మంచిది, ఇది చెడ్డది, అయ్యో ఇది చాలా బోర్ కొడుతోంది అని. విపశ్యన ఏం చెప్తోందంటే ఆ లేబుల్స్ అన్నీ పక్కన పెట్టేసి అనుభవాన్ని ఉన్నదున్నట్లుగా స్వచ్ఛంగా చూడమని. ఇక చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్న: ధ్యానం సక్సెస్ అయ్యిందని ఎప్పుడనుకోవాలి? మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడా? కాదు. ఇక్కడే అసలు విషయముంది. అసలైన విజయం శాంతిలో కాదు, ఎరుకలో ఉంటుంది. అంటే మీరు ఒకవేళ చిరాకుగా ఉన్నా సరే, నేనిప్పుడు చిరాకుగా ఉన్నాను అని మీరు గమనించగలిగితే చాలు, మీ ధ్యానం సక్సెస్ అయినట్టే. సో ఒక్క మాటలో చెప్పాలంటే విపశ్యన అంటే జీవితాన్ని ఎలాంటి ఫిల్టర్లు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రతి క్షణం చూడటమే.